బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీవ్ర ప్రాంతంలో 1వ నెంబర్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక వాయుగుండం తీరం దాటడంతో ఉత్తర తమిళనాడు, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వరుణుడు విరుచుకుపడుతున్నాడు. దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్నాడు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. తీరం దాటిన వాయుగుండం కారణంగా ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు చుట్టుపక్కల జిల్లాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు కనిపించడం లేదు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలతో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టుతో పాటు మొత్తం 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో వారం రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. కన్యాకుమారి, తిరునెల్వేలి, తుత్తుకూడి జిల్లాలతో పాటు కోయంబత్తూరు, తీర్పూర్ జిల్లాల్లోని ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీలోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. తిరుపతి, ఉమ్మడి చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వాయుగుండం దూసుకొస్తూ ఉండడంతో మోస్తరు వర్షాలు కాస్త కుండపోతగా మారుతాయని హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తుంది. మరోవైపు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు వ్యాప్తంగా వానలు దంచుకొడుతూ ఉండగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో బెంగళూరులోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కర్ణాటక ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అలాగే ఉద్యోగులు వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది.